స్వాగతం. బులెటిన్ల ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. శ్రీకాళహస్తీశ్వరుని దర్శించుకున్న రాజ్యసభ డిప్యూటీ చైర్మన్ ఇతర ప్రముఖులు. సాదర స్వాగతం పలికి దర్శన ఏర్పాట్లు చేసిన ఎమ్మెల్యే బొజ్జల సుధీర్ రెడ్డి. ఈ నెల 22 నుండి అక్టోబర్ 1 వరకు శ్రీకాళహస్తి ఆలయంలో దేవీ నవరాత్రి ఉత్సవాలు. గోడ పత్రికలు ఆవిష్కరించిన ఎమ్మెల్యే బొజ్జల సుధీర్ రెడ్డి. సోమవారం సందర్భంగా శ్రీకాళహస్తి ఆలయంలో మృత్యుంజయ స్వామివారి అభిషేక సేవ. పెద్ద సంఖ్యలో పాల్గొన్న భక్తులు. తిరుపతిలో 2వ రోజు ఘనంగా జరిగిన మహిళా సాధికారత కమిటీ సదస్సు. ముగింపు సందర్భంగా లోక్సభ స్పీకర్, ఏపీ గవర్నర్, ఇతర ప్రముఖుల ప్రసంగాలు. శ్రీ జ్ఞానప్రసూనాంబ సమేత శ్రీకాళహస్తీశ్వరుని దర్శించుకున్న శ్రీహరి వంశీ డిప్యూటీ చైర్మన్ రాజ్యసభ ఎంపీ సుధానారాయణ దర్శించుకున్నారు. వీరికి శ్రీకాళహస్తి ఎమ్మెల్యే బొజ్జల వెంకట సుధీర్ కుమార్, బాపిరెడ్డి స్వాగతం పలికి దర్శనం ఏర్పాట్లు చేశారు. జ్ఞానప్రసూనాంబ సమేత శ్రీకాళహస్తీశ్వరుని దర్శించుకున్న శ్రీహరి వంశీ డిప్యూటీ చైర్మన్ రాజ్యసభ ఎంపీ సుధానారాయణ దర్శించుకున్నారు. వీరికి శ్రీకాళహస్తి ఎమ్మెల్యే బొజ్జల వెంకట సుధీర్ కుమార్, ఆయన మాతృమూర్తి బొజ్జల బృందమ్మ, సతీమణి బొజ్జల రిషితారెడ్డిలతో పాటు ఈవో బాపిరెడ్డి స్వాగతం పలికి దర్శనం ఏర్పాట్లు చేశారు. దర్శనం అనంతరం వేద ఆశీర్వచనము ఏర్పాట్లు చేసి వీరికి దక్షిణమూర్తి సన్నిధిలో కలంకార కండువా కప్పి వేదాశీర్వచనం, స్వామివారి జ్ఞాపికను, తీర్థప్రసాదాలను అందజేశారు. ఈ కార్యక్రమంలో దేవస్థానం కార్యనిర్వహణాధికారి శ్రీ బాపిరెడ్డి, శ్రీకాళహస్తి ఎమ్మెల్యే శ్రీ బొజ్జల వెంకట సుధీర్ రెడ్డి దంపతులు, శ్రీమతి బృందమ్మ మరియు దేవస్థానం సిబ్బంది, రెవెన్యూ సిబ్బంది, మున్సిపల్ సిబ్బంది పాల్గొన్నారు. కన్నమామి జనైచరం శ్రీకాళహస్తి దేవస్థానం ఆధ్వర్యంలో నిర్వహించనున్న శరన్నవరాత్రి ఉత్సవాలు ఈ నెల 22 నుండి 1వ తేదీ వరకు ఉత్సవాలు. గోడ పత్రికలను ఎమ్మెల్యే బొజ్జల సుధీర్ రెడ్డి, ఆలయ అధికారులు ఈవో బాపిరెడ్డి సంయుక్తంగా ఆవిష్కరించారు. దుర్గమ్మ జ్ఞాన ప్రసూనాంబాదేవి నవరాత్రి ఉత్సవాలు అంగరంగ వైభవంగా నిర్వహిస్తామని, కనకాచలం కొండపై భక్తులకు సకల సదుపాయాలు కల్పిస్తున్నట్లుగా అధికారులు తెలిపారు. ఈ నెల 22వ తేదీ నుంచి ప్రారంభం కానున్నటువంటి శరన్నవరాత్రి వార్షిక బ్రహ్మోత్సవాలు శ్రీకాళహస్తి దేవస్థానంలో వైభవంగా నిర్వహణకు ఏర్పాట్లు చేపట్టారు. ఆలయంలో శ్రీ జ్ఞాన ప్రసూనాంబాదేవి నవరాత్రి ఉత్సవాలు, అలాగే దేవస్థానం ఆధ్వర్యంలో కనకాచలం కొండపై వెలసి ఉన్న శ్రీ దుర్గమ్మ నవరాత్రి ఉత్సవాలను వైభవోపేతంగా నిర్వహిస్తారు. ఈ మేరకు వార్షిక నవరాత్రి ఉత్సవాలకు సంబంధించినటువంటి గోడ పత్రికలను ఆలయంలోని దక్షిణమూర్తి వద్ద ప్రత్యేక అతిథిగా ఎమ్మెల్యే బొజ్జల సుధీర్ రెడ్డి గురుదక్షిణమూర్తి ఉంచి
విశేష పూజలు జరిపారు. ఆలయ అధికారులు సంయుక్తంగా ఆవిష్కరించారు. ఆలయ అధికారులు మాట్లాడుతూ దేవస్థానం ఆధ్వర్యంలో శరన్నవరాత్రి ఉత్సవాలు వైభవంగా నిర్వహించనున్నట్లుగా తెలిపారు. కనకాచలం కొండపై దుర్గమ్మ సన్నిధికి వెళ్లడానికి భక్తులకు ఎలాంటి ఇబ్బంది లేకుండా మెట్లు మార్గంలో చలవ పందిళ్లు ఏర్పాటు చేసినట్లుగా తెలిపారు. దీపాలు వెలిగించడానికి తగిన సదుపాయం, ప్రత్యేక క్యూ లైన్లు, మంచినీరు తదితర అన్ని వసతులు కల్పిస్తున్నట్లుగా తెలిపారు. ఈ కార్యక్రమంలో ఎమ్మెల్యే బొజ్జల సుధీర్ రెడ్డి, చెంచయ్య నాయుడు, దుర్గాప్రసాద్, నెమ్మళ్ల బుజ్జి, కార్యనిర్వహణాధికారి బాపిరెడ్డి, డిప్యూటీ ఈవో కృష్ణారెడ్డి, ఏఈఓ మోహన్, టెంపుల్ సూపరింటెండెంట్ సుబ్రహ్మణ్యం, నాగభూషణం యాదవ్, టెంపుల్ ఇన్స్పెక్టర్ వెంకటస్వామి, ఆలయ అధికారులు, తెలుగుదేశం నాయకులు, అభిమానులు పాల్గొన్నారు. శ్రీకాళహస్తీశ్వర ఆలయంలో సోమవారం రోజున శ్రీ మృత్యుంజయ స్వామి విశేష అభిషేక పూజలు శాస్త్రయుక్తంగా నిర్వహించారు. పెద్ద సంఖ్యలో భక్తులు ఈ పూజా కార్యక్రమంలో పాల్గొన్నారు. వాయులింగేశ్వరుని సన్నిధిలో సోమవారం కావడంతో ఆలయంలోని రాహుకేతు సర్పదోష నివారణ పూజలు, శనేశ్వర అభిషేకాలు, స్వామివారికి రుద్రాభిషేకాలు, వివిధ రకాల ఆర్జిత సేవల్లో భక్తులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు. దీంతో భక్తులతో ఆలయ పరిసరాలు కిటకిటలాడుతున్నాయి. పురస్కరించుకుని మృత్యుంజయ స్వామి అభిషేక సేవను చేపట్టారు. ఆలయ అర్చకులు, వేద పండితుల ఆధ్వర్యంలో కలశ స్థాపన పూజలు నిర్వహించి మృత్యుంజయ స్వామి మూల విరాట్కు వివిధ రకాల సుగంధ ద్రవ్యాలతో వేదోయుక్తంగా అభిషేకం నిర్వహించారు. అనంతరం దివ్య అలంకారాలు చేసి ధూపదీప నైవేద్యాలు నివేదించి పూర్ణహారతులు సమర్పించారు. సంపూర్ణ ఆయురారోగ్యాలతోటి ఉండాలని మృత్యుంజయ స్వామికి అభిషేక సేవను భక్తులు నిర్వహించుకున్నారు. ఈ కార్యక్రమంలో ఏఈఓ మోహన్, టెంపుల్ సూపరింటెండెంట్ నాగభూషణం యాదవ్, టెంపుల్ ఇన్స్పెక్టర్ వెంకటస్వామి, పిఆర్ఓ రవి, ఆలయ అధికారులు పాల్గొన్నారు. పుష్టానాంబదయే నమో నమో భవస్య హేత్యే జగతాంబదయే నమో నమో రుద్రాయ దావినే క్షేత్రానాంబదయే నమో నమః సూతాయ హంత్యాయ వనానాంబదయే నమః కులాలేభ్య కర్మారేభ్యశ్చ ఓ నమో నమః పుంజిష్టేభ్యో దిశాదేభ్యశ్చ ఓ నమో నమః విషుకృభ్యో ధన్వకృభ్యశ్చ ఓ నమో నమో మృగయుభ్యశ్వరిభ్యశ్చ ఓ నమో నమః స్వభ్యస్వపదిభ్యశ్చ ఓ నమః నమో భవాయ చ రుద్రాయ చ నమః శర్వాయ చ పశుపతయే చ నమో నీలగ్రీవాయ చ శ్రీకంఠాయ చ నమః కపర్దినే చ ఉదయే చ నమో ఉగ్రాయ చ భీమాయ చ నమో అగ్రే వదాయ చ దూరే వదాయ చ నమో హంత్రే చ హనీయసే చ నమో వృక్షేభ్యో హరికేశేభ్యో నమస్తారాయ నమః శంభవే చ మయోభవే చ నమః శంకరాయ చ మయస్కరాయ చ నమః శివాయ చ శివతరాయ చ నమస్తీర్థ్యాయ చ కూల్యాయ చ నమః పార్యాయ చ వార్యాయ చ నమః ప్రతరణాయ చోత్తరణాయ చ నమః ఆతార్యాయ చ లాద్యాయ చ నమః శిష్ట్యాయ చ భేంద్రనీలలోహిత ఏషాం పురుషాణామేషాం వసూనాం మాధేర్మ రోమో యేషాం కించనామవతు తదస్యామతౌ రుద్రప్రణీతౌ మానో మహాంతమతమాన నమస్తే అస్తు భగవన్ విశ్వ
చంద్రగిరి రాయలవారి కోటలో మహిళా సాధికారత జాతీయ సదస్సు కార్యక్రమంలో శ్రీకాళహస్తి శాసనసభ్యులు బొజ్జల సుధీర్ రెడ్డి దంపతులు పాల్గొన్నారు. జాతీయ సదస్సుకు విచ్చేసిన ప్రముఖులకు ఘన స్వాగతం పలికారు. ఈ సందర్భంగా బొజ్జల గోపాలకృష్ణారెడ్డితో కలిసి పనిచేసిన అనుభవాలను ఆంధ్రప్రదేశ్ స్పీకర్ అయ్యన్న పాత్రుడు గుర్తు చేసుకున్నారు. సదస్సులోని ఏర్పాటు చేసిన విందు కార్యక్రమం యూలైటింగ్ షోలో సహచర ప్రజాప్రతినిధులతో పాటు ఎమ్మెల్యే బొజ్జల అందరినీ శ్రీకాళహస్తికి ఆహ్వానించారు. శ్రీ జ్ఞానప్రసూనాంబ సమేత శ్రీకాళహస్తీశ్వరిని ఏపీ దేవాదాయ శాఖ ప్రిన్సిపల్ సెక్రటరీ డాక్టర్ ఎం హరి జవహర్ లాల్ దర్శించుకున్నారు. ఆలయానికి వచ్చిన ఆయనకు ఈవో బాపిరెడ్డి సాదరంగా ఆహ్వానించి వారికి అంతరాలయ దర్శనము వేదాశీర్వచనము ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా ప్రిన్సిపల్ సెక్రటరీ ఆలయంలో క్యూ లైన్లో భక్తులతో ముఖాముఖి మాట్లాడారు. లడ్డూ ప్రసాదం పోటును పరిశీలించి సూచనలు చేశారు. అనంతరం వీరికి దక్షిణమూర్తి సన్నిధి వద్ద ఆలయ ఈవో బాపిరెడ్డి కలంకారీ కండువ కప్పి వేద ఆశీర్వచనం ఇచ్చారు. ఈ కార్యక్రమంలో డివైఈఓ ఎన్ఆర్ కృష్ణారెడ్డి, ప్రోటోకాల్ ఏఈఓ మోహన్, ఆలయ ఏఈఓ విద్యాసాగర్, ఆలయ పర్యవేక్షకులు నాగభూషణం, ఆలయ ఇన్స్పెక్టర్ సుదర్శన్, ఏపీఆర్ఓ రవి పాల్గొన్నారు.
यही आदि समय मोदी साहब తిరుపతిలో జరిగిన ఉమెన్ పార్లమెంటరీ ఎంపవర్ 2వ రోజు కార్యక్రమంలో ఆంధ్రప్రదేశ్ శాసనసభ ఉపసభాపతి రఘురామకృష్ణరాజు ప్రసంగించారు. సమాజం పురోగతికి మహిళల నాయకత్వం అవసరమని, పురుషులు వాటికి మద్దతు ఇవ్వాలన్నారు. మహిళలు సమాజంలో ముఖ్యమైన పాత్రధారులని, లింగ సమానత సాధనలో పురోగతి అవసరమని ఆంధ్రప్రదేశ్ డిప్యూటీ స్పీకర్ రఘురామకృష్ణరాజు అన్నారు. తిరుపతిలో జరిగిన మహిళా సాధికారత సదస్సు 2వ రోజు ప్రసంగించారు. ఉపనిషత్తులు, పురాణాలు మరియు మైత్రేయి, గార్గి వంటి ప్రాచీన తత్వజ్ఞానుల శిక్షణల ఆధారంగా మహిళా సాధికారతపై ఇచ్చిన ప్రసంగాలను ప్రశంసించారు. లోక్సభ స్పీకర్ ఓం బిర్లా రిమార్కులపై అభినందనలతోటి భారత్లో లింగ సమానత ర్యాంకు మెరుగుదల అవసరం ఉందన్నారు. మహిళలు సామాజిక మార్పులో శక్తివంతమైనటువంటి నాయకులుగా ఉండాలని, శక్తి సృష్టి సూత్రాల ప్రకారం ఆధిపత్యం పొందాలని అభిలాషించారు. చర్చలు కేవలం మాటల్లో కాకుండా నిజమైన చర్యల్లో అమలు చేయవలసిన అవసరాన్ని అందరూ ప్రతినిధులు మళ్లీ గుర్తు చేశారన్నారు. మహిళా నేతలుగా ప్రసంగించినటువంటి పురంధేశ్వరి ప్రయత్నాలను ఈ సందర్భంగా ఆయన ప్రత్యేకంగా ప్రశంసించారు. చంద్రగిరి కోటలో జరిగిన కార్యక్రమం విజయవంతం కావడానికి జిల్లా యంత్రాంగం, స్థానిక ఎమ్మెల్యేలు, వాలంటీర్స్, ముఖ్యంగా మహిళలు మంచి సహకారం అందించారన్నారు. సదస్సు నిర్వహణకు పార్లమెంటరీ కమిటీల సెక్రటరియట్ టీమ్స్ అధికారుల సహకారం ఎంతో సహకరించిందని అభినందించారు. సాంస్కృతిక కార్యక్రమాలు, స్థానిక నృత్యాలు ప్రధానంగా మహిళలచే నిర్వహించబడినందుకు ప్రత్యేక గుర్తింపునిచ్చాయని ప్రశంసించారు. సమాజం పురోగతికి మహిళా నాయకత్వం అవసరమని, పురుషులు వాటికి మద్దతు ఇవ్వాలన్నారు. ఈ వేదిక మహిళలకు నాయకత్వం, జ్ఞానం పంచే ప్రేరణ ఇచ్చే అవకాశంగా నిలిచిందని, పాల్గొన్న ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు తెలిపారు. అమరావతిలో భవిష్యత్ కార్యక్రమాలు మహిళా సాధికారతను మరింత పెంచుతాయని, మరింత ప్రభావవంతంగా ఉండాలని ఆశాభావం వ్యక్తం చేశారు. మహిళా సాధికారత, నాయకత్వం మరియు లింగ సమానత సాధించడానికి సార్వత్రిక సహకారం అవసరమని ఈ సందర్భంగా తెలుపుతూ సదస్సులో పాల్గొన్న ప్రముఖులకు ఆయన కృతజ్ఞతలు తెలిపారు. పార్లమెంటరీ శాసనసభలో మహిళా సంక్షేమ కమిటీ చైర్మన్లు మొదటి జాతీయ సదస్సు ముగింపు సమావేశం సందర్భంగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర గవర్నర్ ఎస్ అబ్దుల్ నజీర్ ప్రసంగించారు. మహిళా సంక్షేమ కమిటీల మొదటి జాతీయ సదస్సు ముగింపు సమావేశంలో పాల్గొనడం గొప్ప గౌరవం, భాగ్యంగా భావిస్తున్నానన్నారు. పార్లమెంటరీ శాసనసభల మహిళల సంక్షేమ కమిటీ చైర్మన్లు మొదటి జాతీయ సదస్సు ముగింపు సమావేశం సందర్భంగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర గవర్నర్ ఎస్ అబ్దుల్ నజీర్ ప్రసంగించారు. సదస్సు వేదికగా తిరుపతి పవిత్ర నగరాన్ని ఎంచుకోవటం సంతోషకరమని, సదస్సుకు విచ్చేసిన ప్రతినిధులు నగరంలోని ఆనందంగా గడిపారని ఆశిస్తున్నానన్నారు. 1997 ఏప్రిల్ 29న 11వ లోక్సభలో ఏర్పాటు చేసిన మహిళా సాధికారత కమిటీ దేశంలో మహిళా సాధికారతకు ఒక ప్రధాన మైలురాయిగా నిలిచిందన్నారు. ఈ కమిటీ చేసిన సూచనలు ప్రభుత్వ విధానాలు రూపకల్పనలో సమాజంలో సార్వత్రిక మార్పు తీసుకురావడంలో కీలక పాత్ర పోషించాయన్నారు. మహిళా సాధికారత అంటే కేవలం మహిళల కోసమే కాదని, అది సమాజం అంతటికీ విముక్తి ప్రసాదించే వాగ్దానం అన్నారు. అదే సమానత్వ సమాజం, ప్రతినిధి, ప్రజాస్వామ్యం, సమగ్ర పౌరసత్వం వైపు నడిపించే మార్గమన్నారు. అమెరికన్ కవయిత్రి మాయా అంజెలోవ్ అన్నట్లుగా ప్రతిసారి ఒక మహిళ తన కోసం నిలబడినప్పుడు ఆమె అందరి మహిళల కోసమే నిలబడుతుంది అని ఓటకించారు. ప్రాచీన భారతంలోని మహిళల స్థానం, వేద కాలంలోని మహిళలకు ఉన్నటువంటి గౌరవం, ఆధ్యాత్మిక మేధోపరమైన విద్యావకాశాలు ఎంతో విశిష్టమన్నారు. ఈ సందర్భంగా మనుస్మృతి కోసం చదివి, ఎక్కడ మహిళలను గౌరవిస్తారో అక్కడ దైవత్వం ఉంటుందని, ఎక్కడ గౌరవం ఉండదో అక్కడ ఎలాంటి శుభకార్యము ఫలప్రదం కాదని పేర్కొన్నారు. అలాగే మరొక శ్లోకాన్ని ప్రస్తావిస్తూ, మహిళ సంతోషంగా ఉంటే కుటుంబం అంతా సంతోషంగా ఉంటుందని, ఆమె సంతోషంగా లేకపోతే కుటుంబంలో ఎవరికి ఆనందం ఉండదన్నారు. సాహిత్యం మరియు సమాజంలో మహిళల కీర్తిని ప్రస్తావిస్తూ యజ్ఞవల్క్య మహర్షి మైత్రేయికి దైవజ్ఞానం బోధించారన్నారు. కవయిత్రి మొల్ల రామాయణం రచించి తెలుగు సాహిత్యంలో చిరస్థాయిగా నిలిచారన్నారు. హిందూ ధర్మంలో పురుషుడు, మహిళ ఒకే దేహం 2 భాగాలుగా ప్రతిఫలించబడింది అన్నారు. అయితే తర్వాత సమాజం పితృస్వామ్య నిర్మాణంగా మారి మహిళలు ఆధారపడే స్థితికి చేరారన్నారు.
పునరుజ్జీవన కాలం నుండి రాజ్యాంగం వరకు రాజా రామ్మోహన్ రాయ్, ఈశ్వర చంద్ర, విద్యాసాగర్ వంటి మహానుభావులు సతీ నిర్మూలన, బాల్య వివాహాల నిర్మూలన చట్టాలకు మార్గం సుగమం చేశారన్నారు. భారత రాజ్యాంగం మహిళా హక్కులను, సమానత్వాన్ని మూల హక్కులుగా గుర్తించిందన్నారు. మహిళలు అన్ని రంగాల్లో కూడా రాజకీయాలు, విజ్ఞానం, సాంకేతికత, వైద్యం, న్యాయరంగం అద్భుత విజయాలు సాధించారన్నారు. శ్రీకృష్ణ దేవరాయ నిత్య అన్నదానం ట్రస్ట్ ఆధ్వర్యంలో కాణిపాకం ఆలయ ఆవరణంలో భక్తులకు అన్నదానం కార్యక్రమం చేపట్టారు. ఈ కార్యక్రమంలో శ్రీకృష్ణ దేవరాయ నిత్య అన్నదానం ట్రస్ట్ కార్యనిర్వాహకులు పూలు ప్రభాకర్, టిక్కీ రాయల్ పాల్గొని భక్తులకు అన్నదానం చేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ట్రస్ట్ ఆధ్వర్యంలో మొట్టమొదటిసారిగా తమ ట్రస్ట్ ఆధ్వర్యంలోని అన్నదానం చేయడం చాలా సంతోషంగా ఉందన్నారు. భవిష్యత్తులో శాశ్వత భవనం నిర్మించి భక్తులకు మరిన్ని సేవలు అందజేస్తామని వారు తెలిపారు. దాతలు మరింత ముందుకు వచ్చి సహాయ సహకారాలు అందించాలని వారు కోరారు. హలో, ఈఓ ఆఫీస్ దగ్గర అన్నదానం చేస్తూ ఉంటాము. ఈరోజు కాణిపాకంలో బ్రహ్మోత్సవాల సందర్భంగా శ్రీకృష్ణదేవరాయ నిత్యాన్నదాన సత్రం ట్రస్ట్ తరపున ఈరోజు మొదటి రోజు పుష్పపల్లకి సందర్భంగా భక్తులకి అన్నప్రసాద వితరణ చేయడం జరుగుతూ ఉంది. అలాగే రాబోయే రోజుల్లో కూడా శ్రీకృష్ణదేవరాయ నిత్యాన్నదాన ట్రస్ట్ తరపున కాణిపాకంలో ప్రతిరోజు అన్నదానం జరపడానికి మేము కృషి చేస్తామని తెలియజేస్తా ఈ భక్తజనులు వచ్చిన భక్తజనులందరికీ కూడా ధన్యవాదాలు తెలుపుకుంటా ఈ సహాయ సహకారాలు ఈ అన్నదానానికి సహకరించిన ప్రతి ఒక్క పెద్దలకి ఆ ట్రస్ట్ తరపున వాళ్ళకి ధన్యవాదాలు తెలుపుకుంటా మీ సహాయ సహకారాలకి కృతజ్ఞతలు తెలుపుకుంటా శ్రీ కాణిపాక వరసిద్ధి వినాయకుని ఆశీస్సులు మీకు ఉండాలని చెప్పి కోరుకుంటా. ఓం గణపతాయ నమః. ఈరోజు బ్రహ్మోత్సవాల్లో ప్రధానమైన ఘట్టము పుష్పపల్లకి రోజున మేము ట్రస్ట్ ఓపెన్ చేసి 2 రోజుల్లోనే ఈరోజు భక్తులకి శ్రీకృష్ణదేవరాయ నిత్యాన్నదానం ట్రస్ట్ తరఫున మేము ఈ కార్యక్రమం అన్నదాన కార్యక్రమం చేస్తున్నాము. ఈరోజు మేము సుమారు 1000 మందికి ఈ భోజనాలు పెరుగన్నము మరియు పులిహార రెండు ఇస్తున్నాము. రాబోయే రోజుల్లో కూడా టెంపుల్ దగ్గర వచ్చే యాత్రికులు కావచ్చు లేదా ఈ భక్తులు కావచ్చు అందరికీ మేము రాబోయే రోజుల్లో కూడా ఇదే కార్యక్రమాన్ని ముందుకు తీసుకుపోతామని తెలియజేస్తున్నాము. ఈ మా ట్రస్ట్ సభ్యులకు మరియు మా కుల పెద్దలకు అందరికీ మంచి జరగాలని ఆ విఘ్నేశ్వరిని కోరి ప్రార్థిస్తున్నాము. జై గణేశ, జై జై గణేశ. రాజ్యాంగం ప్రకారం 60 రోజుల్లో వైఎస్ఆర్సీపీ అధినేత జగన్మోహన్ రెడ్డి శాసనసభకు హాజరు కాకపోతే అనర్హత వేటు తప్పదని ఈ విషయాన్ని చెప్పాల్సిన బాధ్యత తమపై ఉందని శాసనసభ డిప్యూటీ స్పీకర్ రఘురామకృష్ణంరాజు తెలిపారు. చిత్తూరు జిల్లా కాణిపాక వరసిద్ధి వినాయక స్వామివారిని దర్శించుకుని
అనంతరం ఈ వ్యాఖ్యలు చేశారు. శాసనసభ డిప్యూటీ స్పీకర్ రఘురామకృష్ణంరాజు కాణిపాకం వరసిద్ధి వినాయక స్వామి వారిని దర్శించుకున్నారు. ఈ సందర్భంగా ఆయన మీడియాతో మాట్లాడుతూ జగన్మోహన్ రెడ్డి ప్రజాస్వామ్యాన్ని గౌరవించి అసెంబ్లీకి రావాలని కోరారు. మా ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు కూడా జగన్మోహన్ రెడ్డిని శాసనసభ సమావేశాలకు రావాలని కోరుకుంటున్నారని, అయితే జగన్మోహన్ రెడ్డి ప్రతిపక్ష హోదా కోరుకుంటున్నారు. ఆయన కోరిక ప్రకారం విధి విధానాలు అనుగుణంగా లేనప్పుడు పదే పదే ప్రతిపక్ష హోదా కోరుకోవటం రాజ్యాంగం ఉల్లంఘన అవుతుందన్నారు. పులివెందులలో ప్రజా తీర్పును జగన్మోహన్ రెడ్డి గౌరవించారని, ప్రజా సమస్యలను మీడియా ముందు కాకుండా అందరు ఎమ్మెల్యేలు లాగా అసెంబ్లీలో చర్చించాలని తన అభిప్రాయాన్ని వ్యక్తం చేశారు. ఈ మీడియా సమావేశంలో పోతలపట్టు శాసనసభ్యులు మురళీమోహన్, చిత్తూరు ఎమ్మెల్యే గురజాల జగన్మోహన్ తదితరులు పాల్గొన్నారు. మహిళలు బాలికల రక్షణ ధ్యేయంగా పనిచేస్తానని చిత్తూరు జిల్లా నూతన ఎస్పీ తుషార్ డూడి తెలిపారు. సోమవారం చిత్తూరు జిల్లా ఎస్పీగా తుషార్ డూడి బాధ్యతలు చేపట్టారు. ఈ సందర్భంగా ఆయన మీడియాతో మాట్లాడుతూ తనకు చిత్తూరు జిల్లాలో పనిచేసే అవకాశం కల్పించిన ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి శ్రీ నారా చంద్రబాబు నాయుడుకు మరియు గౌరవ డీజీపీ హరీష్ కుమార్ గుప్తాకు కృతజ్ఞతలు తెలియజేశారు. మహిళలు మరియు బాలికల రక్షణ ధ్యేయంగా మొదటి కర్తవ్యంగా పనిచేస్తానని, జిల్లా అంతటా గంజాయి మరియు డ్రగ్స్ వంటి మాదక ద్రవ్యాలను పూర్తిగా నిర్మూలించడానికి కృషి చేస్తారని తెలిపారు. జిల్లాలో పోలీసుల్లో వృత్తి నైపుణ్యత పెంచే విధంగా ప్రణాళికలు రూపొందిస్తామని, ప్రజల పట్ల పోలీసులపై నమ్మకాన్ని పెంచుతూ ప్రజలకు దగ్గరయ్యేలా చేస్తానని తెలిపారు. కమ్యూనిటీ పోలీసింగ్ దేవస్థానం బలపరిచి నేరాలను నియంత్రిస్తానని స్పష్టం చేశారు. ఈ సందర్భంగా ఏఎస్పీ శివానంద కిషోర్, డిఎస్పీలు సాయినాథ్, చిన్నికృష్ణ, మెహబూబ్ బాషా, సిఐలు మహేశ్వర, నెట్టికట్టయ్య తదితరులు పాల్గొని జిల్లా ఎస్పీని ఘనంగా సన్మానించారు. తిరుమల శ్రీవారిని పలువురు ప్రముఖులు దర్శించుకున్నారు. తెలంగాణ ఎంపీ డికే అరుణ, ఖమ్మం ఎంపీ రవిచంద్ర, ఏపీ ఎమ్మెల్యేలు రెడ్డప్ప, మాధవరెడ్డి, భూమా అఖిలప్రియ తదితర ప్రముఖులు ఈరోజు ఉదయం నైవేద్య విరామ సమయంలో స్వామివారిని దర్శించుకున్నారు. వారికి ఆలయ అధికారులు దర్శన ఏర్పాట్లు చేసి అనంతరం తీర్థప్రసాదాలు అందజేశారు. తిరుపతిలో జరుగుతున్నటువంటి మహిళా సాధికారిక సదస్సుకు హాజరు కావడంపై భూమా అఖిలప్రియ సంతోషం వ్యక్తం చేశారు. మహిళా అభ్యున్నతి కోసం ఏపీ ప్రభుత్వం చర్యలు చేపడుతోందని అన్నారు. சட்டப்படி நடவடிக்கை எடுக்கப்படும் என திருமலை திருப்பதி தேவஸ்தானம் எச்சரிக்கிறது. நமோ வெங்கடேசாய. சோஷியல் மீடியா தடை செய்யப்பட்டுள்ளது. விதிமுறைகளை மீறினால் சட்டப்படி நடவடிக்கை నాగేశ్వరరావు గారు గర్విడి తమరెక్కడో శ్రీవారి ఆలయం ఎదురుగా ఉన్న ప్రసార సోషల్ మీడియా திருமலை திருப்பதி தேவஸ்தானம் எச்சரிக்கிறது. Namo Venkatesaya. Appeal to devotees in Tirumala making political speeches and creating objectionable ways and posting them on social Venkatesaya and posting them ಸಾಮಾಜಿಕ ಜಾಲತಾಣಗಳಲ್ಲಿ ಸಂಬಂಧಿಸಿದವರಿಗೆ ಕಾನೂನು ಕ್ರಮ ಕೈಗೊಳ್ಳಲಾಗುತ್ತದೆ. బ్రిటన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. శ్రీకాళహస్తీశ్వరిని దర్శించుకున్న రాజ్యసభ డిప్యూటీ చైర్మన్, ఇతర ప్రముఖులు. సాదర స్వాగతం పలికి దర్శన ఏర్పాట్లు చేసిన ఎమ్మెల్యే బొజ్జల సుధీర్ రెడ్డి. ఈ నెల 22 నుండి అక్టోబర్ 1 వరకు శ్రీకాళహస్తి ఆలయంలో దేవీ నవరాత్రి ఉత్సవాలు. గోడ పత్రికలు ఆవిష్కరించిన ఎమ్మెల్యే బొజ్జల సుధీర్ రెడ్డి. సోమవారం సందర్భంగా శ్రీకాళహస్తి ఆలయంలో మృత్యుంజయ స్వామివారి అభిషేక సేవ. పెద్ద సంఖ్యలో పాల్గొన్న భక్తులు. తిరుపతిలో 2వ రోజు ఘనంగా జరిగిన మహిళా సాధికారత కమిటీ సదస్సు. ముగింపు సందర్భంగా లోక్సభ స్పీకర్, ఏపీ గవర్నర్, ఇతర ప్రముఖుల ప్రసంగాలు. ఇవి బులెటిన్ డీటెయిల్స్. చూస్తూనే ఉండండి V2 న్యూస్.